మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అయితే మ్యామ్ చాలామంది కూడా కూర్చొని తినాలా, నిలబడి తినాలా, అంటే డైనింగ్ టేబుల్ మంచిది కాదని ఈ మధ్య చెప్తూ ఉన్నారు. అసలు అంటే పద్ధతి ఏముంటుంది దానికి? యాజ్ పర్ మై నాలెడ్జ్ అయితే లేదండి. కూర్చొని నించొని అంటే 20 నిమిషాల పాటు నించొని తినడం అనేది నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. కూర్చొని తిన్నప్పుడు ఏంటంటే అగైన్ ఇట్ కమ్స్ డౌన్ టు బీయింగ్ మైండ్ఫుల్, బీయింగ్ ప్రెజెంట్ దేర్. ఇప్పుడు నించొని అనుకోండి, ఆ ప్లేట్ పట్టుకొని అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అంతా అవుతుంది. ఒకటే దగ్గర కూర్చొని తినడం అయితే అది మీరు కింద కూర్చొని తిన్నా లేదా టేబుల్ అయినా కానీ ఎక్కడైనా సరే యు ఆర్ నాట్ మూవింగ్ అరౌండ్ ఎనీవేర్, అటు ఇటు కదలట్లేదు. అక్కడ కూర్చొని ఆ ఫుడ్ అనేటువంటి టాస్క్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఆ పరిస్థితి గురించి మైండ్ఫుల్గా ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ అబౌట్ దట్. కింద కూర్చొని తినేందుకు అవకాశం ఉంటుంది, బాగుంది తినడానికి, కూర్చునేందుకు లేచేందుకు కూడా ఇబ్బంది లేదు అనుకుంటే అలా తినడం మంచిదేనండి. ఎందుకంటే కొంతవరకు ఏంటంటే తినేటప్పుడు బెండ్ అయ్యి తింటారు కాబట్టి సాధారణంగా సెటైటీ గురించి కూడా మైండ్ఫుల్గా ఉండేందుకు అదే ఒక అవకాశాన్ని కల్పిస్తుంది అనేది నేను కూడా నమ్ముతాను. కాకపోతే దానికి ఎంతవరకు సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది నాకు నాలెడ్జ్ లేదు దాని గురించి. అలాగే టేబుల్ దగ్గర కూర్చొని తిన్నా సరే మనం మన బాడీ సిగ్నల్స్ మీద ఫోకస్ చేస్తూ ఎంత తినాలి అనేది మనం డిసైడ్ చేసుకుని తిన్నట్టయితే కనుక అక్కడ కూడా సెటైటీ అనేది మనకి తెలుస్తుంది. అయితే ఆ పాయింట్కి వచ్చే వరకు కింద కూర్చొని తిన్నప్పుడు ఏంటంటే ఒంగొని తింటాం కాబట్టి కొన్ని పాయింట్స్ తర్వాత ఒక పాయింట్ తర్వాత ఓకే, సో దిస్ ఈజ్ ఇనఫ్ అనేది అనిపిస్తుంది. సో వాట్ ఎవర్ ఈజ్ కన్వీనియంట్ ఫర్ యూ కెన్ డూ దాట్. అండ్ కింద కూర్చొని తినడంకి ఇంకొక అడ్వాంటేజ్ నాకు అనిపించింది ఏంటంటే ఎంతకాలం అయితే మీరు కింద కూర్చొని లేవగలుగుతారో అంతకాలం మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. సో జనరల్గా హెల్త్కి కూడా ఈ మొబిలిటీ అనేది, కూర్చొని లేవగలగటం అనేది ఒక మంచి క్వాలిటీ కాబట్టి ఆ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు, అలా చేయొచ్చు. బియాండ్ దట్ సైంటిఫిక్గా అయితే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ పార్ట్. సో మీరు టేబుల్ దగ్గర కూర్చొని తినడానికి ఇఫ్ యు ఆర్ మోర్ కంఫర్టబుల్ దట్ ఈస్ గుడ్. అయితే ఒక దగ్గర కూర్చొని తినద్దు అనేది మాత్రం ఉంది, టీవీ ఎదురుగా మాత్రం కూర్చోవద్దు. సో అంటే అట్లానే డైనింగ్ టేబుల్ దగ్గర టీవీ పెట్టుకోమని కాదు, బట్ జనరలీ ఫోకస్ అనేది తినేటప్పుడు ఫుడ్ మీద ఉన్నట్టయితే కనుక మనం తీసుకున్నటువంటి ఆహారానికి సంబంధించి బెనిఫిట్స్ అన్నీ మనకి సరిగ్గా వచ్చేలాగా. కేవలం ఆహారం తీసుకోవడం అంటే దాంట్లో నుంచి పోషకాలు మాత్రమే కాదండి, ఫుడ్ గివ్స్ అస్ కొంత ఇమోషనల్ సాటిస్ఫాక్షన్ కూడా. జనరలీ వీ డోంట్ ఈట్ జస్ట్ బికాస్ వీ వాంట్ టు గెట్ సమ్ ఎనర్జీ కదా. ఫుడ్ ఎప్పుడు కూడా ఇంకా మనం ఎంతసేపు ఆకలి కోసం పోషక పదార్థాల కోసం తినేటైతే ఎక్కువ మంది ఇట్లా ఒబెసిటీలు అవన్నీ రావు. చాలాసార్లు హ్యాపీనెస్ కోసం, సంతోషం కోసం కూడా తింటాము, రుచి కోసం కూడా తింటాము. అలాంటప్పుడు కనీసం ఆ ఎమోషన్ని కరెక్ట్గా ఎంజాయ్ చేసేందుకు అవకాశం ఉండాలి అంటే వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఆల్ ద అదర్ ట్రాపింగ్స్ అరౌండ్ ఇట్. సో మీరు హ్యాపీగా ఒక పీస్ ఆఫ్ కేక్ తిందాము అనుకుంటే ఆ పీస్ ఆఫ్ కేక్తో పాటు మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో టీవీ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, ఇవన్నీ కాకుండా ఎంజాయ్ ద కేక్, ఈట్ ద కేక్, ఈట్ ద ఐస్ క్రీమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నిజానికి అలాంటి డిజర్ట్స్, లగ్జరీ ఫుడ్స్ ఏమైనా ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎస్పెషలీ అలాంటి టైంలో వేరే డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అంటే ఇప్పుడు వేడి వేడి ఫుడ్డే తీసుకోవాలి అంటే, ఫ్రెష్ ఫుడ్డే తీసుకోవాలి అంటే అసలు దాన్ని ఎట్లా మనం చెప్తాము? వేడి ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ అనేది ఒక లగ్జరీ అండి, అందరికీ కుదరదు, అదైతే చెప్తాను ఖచ్చితంగా. సో ఇలాంటి రూల్స్ పెట్టుకున్నప్పుడు ఆ వేడి ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ మీరు ప్రిపేర్ చేసుకోగలిగితే తీసుకోండి. ఇంకెవరో ప్రిపేర్ చేసి మీకు ఇవ్వాలి అంటే మాత్రం వాళ్ళ మీద ప్రెషర్ పెట్టొద్దు. దిస్ అప్లైస్ టు ఎవ్రీబడి. చెప్పడం చాలా తేలికండి, వేడి ఫుడ్డే తీసుకోవాలి, 3 పూట్ల వేడి వేడి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అని. ఎవరికి బాగుంటుంది? తినే వాళ్ళకి. వంట చేసే వాళ్ళకి ఏం బాగుంటుందండి? కుదరదు కదా. ఇంకా పొద్దున్న లేస్తే ప్రతిదీ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోనే ఉండటం అనేది ఇట్స్ నాట్ ఫెయిర్ ఫర్ ఎవ్రీబడి. లేదు, యూ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫెసిలిటీ దేర్, ప్లీజ్ తీసుకోండి, మంచిదే డెఫినెట్లీ. ఆ మాటలు తప్పు ఉందని నేను అనట్లేదు, కానీ ఎంతవరకు ప్రాక్టికల్ అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. జనరలీ కుకింగ్ చేసినప్పుడే కొంత న్యూట్రియంట్ లాస్ ఉంది. ఆ తర్వాత అప్పటి నుంచి మీరు ఎంత ఎక్కువసేపు స్టోర్ చేస్తారో రూమ్ టెంపరేచర్లో న్యూట్రియంట్ లాస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో న్యూట్రియంట్ క్వాలిటీ అనేది, క్వాంటిటీ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది ఆ టైం గడిచిన కొద్దీ. అందువల్ల కొంత లాస్ ఉంటుంది, కరెక్టే. అలా అని
సింపుల్ ఎగ్జాంపుల్, మధ్యాహ్నం వేడివేడిగా తినటం మోర్ ఇంపార్టెంటా, లేకపోతే పొద్దునే హోమ్ కుక్ చేసినటువంటి మీల్ తినడం మోర్ ఇంపార్టెంటా అంటే డెఫినెట్లీ హోమ్ కుక్ చేసిన మీల్ తింటేనే బెటర్గా ఉంటుంది. అది న్యూట్రిషనల్ క్వాలిటీ కానీ, లేదంటే క్యాలరీ కంటెంట్ కానీ, అదర్వైజ్ సేఫ్టీ కానీ. అలా కాకుండా వేడివేడిగా తినడానికి మనం ప్రయారిటీ ఇచ్చి పక్కనే ఏమైనా ఒక రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసామనుకోండి, అక్కడ మనకి ఆ క్వాలిటీతో కానీ, ఇచ్చేటువంటి క్వాంటిటీతో కానీ, అలాగే సేఫ్టీతో కానీ మనకేం కంట్రోల్ ఉండదు, వాటి మీద మనకేం కంట్రోల్ ఉండదు. సో వేడిగా తినడం అనేటువంటి క్వాలిటీ మీట్ అయింది, బట్ మిగతా అన్నీ ఏం చేస్తాం? సో ఈ రకంగా మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోగలమో చూసుకొని అటువంటి డెసిషన్ తీసుకోవాలి తప్ప రిజిడ్గా నేను వేడిగా ఉన్నదే తింటాను, లేకపోతే ఇప్పటికిప్పుడు పొయ్యి మీద నుంచి ప్లేట్లో పెట్టుకుని తింటాను, ఇట్లాంటి అందరికీ కుదరదు.